30 డేస్ ఆఫ్ పైథాన్‌లో మనం డే 12కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో, ఇది మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన లూప్స్ కాన్సెప్ట్ యొక్క కంటిన్యూయేషన్ చాప్టర్ అనమాట. సో, ఎవరైతే డే 11 వీడియో చూడలేదో ఫస్ట్ అది మీరు వాచ్ చేసి కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకొని సో, ఈ వీడియోని చూడండి. ఓకే. సో, మనం ప్రీవియస్ చాప్టర్ ప్రకారంగా లూప్స్ అనేటివి మనం ఫైనైట్‌గా రన్ చేస్తాం. బేస్డ్ ఆన్ కండిషన్స్ గాని లేదా లిస్ట్ లెంగ్త్‌ని గాని అలా మనం ఫైనైట్ లూప్ అనేది రన్ చేస్తామనమాట. బట్ కొన్నిసార్లు మన కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ దో లూప్స్ అనేటివి ఒక పర్టిక్యులర్ కండిషన్స్ వరకు రన్ అవుతున్నప్పటికీ వాటిల్ని మనం మధ్యలోనే బ్రేక్ చేయాల్సొస్తుందనమాట. ఓకేనా? సో, అంటే ఏంటి? మనం రన్ అయ్యే లూప్‌ని కంట్రోల్ చేసి ఎక్కడైనా మనం బ్రేక్ చేయాలి. సో, అంటే ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం కొన్ని స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఆ లూప్స్‌ని బ్రేక్ చేస్తామనమాట. ఓకేనా? సో, వాటిల్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. సో, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటిల్ని ఎలా యూజ్ చేయాలి? అండ్ వాటి యొక్క పర్పస్ ఏంటి? ఇవన్నీ మనం క్లియర్ కట్‌గా కాన్సెప్ట్‌లోకెళ్ళి డిస్కస్ చేద్దాం. హాయ్! హలో! దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్ట్ లెర్నింగ్స్. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ డే 12 లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ కోసం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాననమాట. డే 12 లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి. ఓకే. సో, అండ్ ఆల్సో ఇక్కడ నేనేం చేశాను అంటే, ఇక్కడ ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఓకే. టీమ్ సెలక్షన్ లిస్ట్ అనే వేరియబుల్‌లో నేనొక లిస్ట్ క్రియేట్ చేశాననమాట. సో, ఈ లిస్ట్‌లో నేను క్రికెట్ ప్లేయర్స్ నేమ్స్ ఇచ్చాననమాట. ఓకే. లెట్స్ సే ఇదొక సెలెక్టెడ్ టీమ్ అనుకుందాం. ఓకేనా? సో, ఆల్రెడీ సెలెక్టెడ్ టీమ్ లిస్ట్ అనుకుందాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టీమ్‌లో ఎంతమందున్నారని జనరల్ ప్రింట్ కమాండ్ రాద్దాం. అసలు ఈ లిస్ట్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? అంటే వీటి యొక్క కౌంట్ ఏంటి అని. సో, దాన్ని ఎలా రాస్తాం మనం? ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు యూజ్ చేశాము. సో, దాన్ని సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ ఇస్తాం. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ లిస్ట్ అని ఇచ్చాం. ఓకే. ఇచ్చి మనం ఏం చేస్తాం? దానికి మనం అంటే లిస్ట్ యొక్క కౌంట్‌ని తెలుసుకోవాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? లెన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆ వేరియబుల్‌ని గాని ఇక్కడ కాల్ చేసినట్లయితే వి విల్ గెట్ కౌంట్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో, కోడ్ రన్ చేద్దాం. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద లిస్ట్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. మనకి 12 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఓకే. సో, ఇప్పుడు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటిని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి? బ్రేక్. బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటిన్యూ. తర్వాత పాస్. సో, మనకి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో ఈ 3 స్టేట్మెంట్స్ యూజ్ చేసి లూప్‌ని ఎగ్జిట్ అవ్వడం గానీ, లేదా కొంత డేటా స్కిప్ అవ్వడం గానీ మనం చేస్తామనమాట. సో, ఈ స్టేట్మెంట్స్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఏ పర్పస్ మీద యూజ్ చేయాలి? అంటే ఏ సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేయాల్సొస్తదో ఇప్పుడు మనం ప్రాక్టికల్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ వాటి యొక్క డెఫినిషన్ తెలుసుకుందాం. సో, ఈ మూడిట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. సో, ఈ బ్రేక్ స్టేట్మెంట్ యొక్క డెఫినిషన్ ఏంటి అనంటే, ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఇమ్మీడియేట్‌లీ ఎగ్జిట్ ఏ లూప్. అంటే ఫర్ లూప్‌లో గాని, వైల్ లూప్‌లో గాని. సో, బేసిక్‌గా డెఫినిషన్ ఏం చెప్తుందనంటే, ఎప్పుడైతే మనకి పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో ఇమ్మీడియేట్‌గా లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే, మనం ఏం చేస్తామంటే, ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామనమాట. సో, వి నో నీడ్ టు ఫినిష్ ఆల్ ద ఇటరేషన్స్. సో, అంటే ఏంటి, ఈ లూప్‌లో ఈ లిస్ట్‌లో మనకి ఎన్నున్నాయి? 12 కౌంట్ ఉన్నాయి. సో, వి నో నీడ్ టు రీడ్ ఆల్ ద డేటా విచ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ది లిస్ట్ అనమాట. సో, ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటా వరకే మనం ఆ లూప్ అనేది రన్ చేయాలి. వన్స్ ఆ డేటా అనేది మనం ఆహ్, ఉందా లేదా అని తెలుసుకున్నాక మనం ఏం చేస్తాం, ఆ లూప్‌లోంచి ఎగ్జిట్ అయిపోవాలనమాట. అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ప్రాక్టికల్ వేలో చూపిస్తాం. ఓకే. మనం లాస్ట్ వీడియోలో ఎలా అయితే ఒక ఫర్ లూప్‌ని డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేసామో, ఒక సేమ్ బేసిక్ ఫర్ లూప్‌నయితే ఇప్పుడు రాద్దాం. అంటే లెట్స్ సే ఈ లిస్ట్‌లో ఉండే డేటాను మనం రీడ్ చేయాలనమాట. మొత్తం డేటాని. ఓకేనా? మొత్తం డేటాని అంటే బేసిక్ ఫర్ లూప్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. దానికి మనం ఏం చేస్తాం, ఫర్ అని రాసి ఇప్పుడు ఏం చేయాలి మనం, ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. సో, ఆ వేరియబుల్ ఏం చేస్తుంది, ఎవ్రీ లూప్ అంటే ప్రతి లూప్‌లో మనకి ఈచ్ డేటాను మనకి అదేం చేస్తుంది, హోల్డ్ చేసి పెడుతుందనమాట. ఓకే. సో, ఆ వేరియబుల్ నేమ్ నేనేమి ఇస్తున్నా అంటే జస్ట్ ప్లేయర్ అని ఇస్తాను. ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ప్లేయర్ అని ఇచ్చుకోవచ్చు, మెంబర్ అని ఇచ్చుకోవచ్చు, వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ప్లేయర్ అని ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మనకి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నేను జస్ట్ ప్లేయర్ అని ఇచ్చాను. ఇన్ సో, ఇందులో మనం సెర్చ్ చేస్తున్నాం. ఏ పర్టిక్యులర్ వేరియబుల్‌కి మనం లూప్ రన్ చేయాలి? ఏ లిస్ట్‌కి లూప్ రన్ చేయాలి? ఈ టీమ్ సెలక్షన్ లిస్ట్. అంటే ఈ లిస్ట్ దేంట్లో హోల్డ్ అయ్యింది? ఈ వేరియబుల్‌లో హోల్డ్ అయింది కాబట్టి మనం ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకే. సో, ఇచ్చాము. విచ్ ఈస్ గుడ్. సో, ఇప్పుడు మనం లిస్ట్‌ని మొత్తం ఆ లిస్ట్‌లో ఉండే డేటానంతా ప్రింట్ చేద్దాం రెగ్యులర్‌గా. రెగ్యులర్‌గా ఎలా అయితే ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ మనం మొత్తం
డేటా అనేది రీడ్ అయిందనమాట. సో, నంబర్ ఆఫ్ ప్లేయర్స్ 12 యాజ్ యూజువల్‌గా ఈ లైన్ నంబర్ 16లో ఉండే ప్రింట్ కమాండ్‌లో మనకి కౌంట్ వచ్చేసింది. అండ్ తర్వాత మొత్తం డేటా మనం రీడ్ చేసాం. ఆ లిస్ట్‌లో ఉండే డేటా మొత్తం మనకి రీడ్ అయిపోయిందనమాట. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. సో, ఇప్పుడు మన టాస్క్ ఏంటి అనంటే జస్ట్ మనం ఏం చేస్తాము, కేఎల్ రాహుల్ ఉన్నాడా? లేడా? అనేది మాత్రమే మనకి కావాలనమాట. ఓకే. సో, అంటే వన్స్ ఆ లిస్ట్‌లో కేఎల్ రాహుల్ ఉన్నాడా? లేడా? కేఎల్ రాహుల్ అనే నేమ్ గాని ఆ లిస్ట్‌లో ఉంటే మనం రిమైనింగ్ ఈ లూప్ అంటే రిమైనింగ్ డేటాను మనం రీడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా! టీమ్‌లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట. సో, 10 మెంబర్స్‌లో లెట్స్ సే మనకి ఫిఫ్త్ పొజిషన్‌లోనో, ఫోర్త్ పొజిషన్‌లోనో తను మనకు కావాల్సిన మెంబర్ దొరికేసాడు. సో, అలా మనకు కావాల్సిన పర్సన్ నేము ఫిఫ్త్ పొజిషన్‌లోనో, ఫోర్త్ పొజిషన్ దొరికినప్పుడు మన రిమైనింగ్ లిస్ట్ మనం రీడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో, అందుకని మనం ఏం చేస్తాము, అక్కడ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతామనమాట. యాస్ సూన్ యాస్ మనం ఆ పర్సన్‌ని ఫైండ్ ఔట్ చేశాక లిస్ట్‌లో మనం రిమైనింగ్ లూప్ రన్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతామనమాట. అంతే గదా! ఓకే. సో, అదెలా చేయాలి అనంటే లెట్స్ సే సో, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నామనంటే దట్ మీన్స్ కంపారిజన్ చేయాలనమాట. సో, కంపారిజన్ చేసి, ఆ కంపారిజన్ చేసినప్పుడు మనకేమవ్వాలి? బూలియన్ వాల్యూ రిటర్న్ అవ్వాలి. అంతే కదా! సో, ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు మనకేమాలి? వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వాలి. సో, ఏ రెండిటి మధ్య కంపేర్ చేస్తాం మనం అంటే ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఒక 2 వాల్యూస్ మధ్యన మనం కంపేర్ చేయాలి. సో, ఏ వాల్యూ మధ్య కంపేర్ చేస్తాం? ఎవ్రీ లూప్‌లో ఈ డేటా ఎలిమెంట్స్ ఎందులో హోల్డ్ అయ్యుంటాయి? ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ప్లేయర్ అనే వేరియబుల్‌లో హోల్డ్ అయ్యుంటాయి. సో, ప్లేయర్‌లో ఉండే వాల్యూ కానీ, మనం కేఎల్ రాహుల్‌తో ఈక్వల్‌గా ఉంటే దట్ మీన్స్ దిస్ లిస్ట్ హాస్ కేఎల్ రాహుల్. అంటే దట్ మీన్స్ ఈ లిస్ట్‌లో మనకి కేఎల్ రాహుల్ ఉన్నాడని మీనింగ్. ఓకేనా? సో, అప్పుడేం చేస్తాం మనం సింపుల్‌గా వన్స్ మనకి కేఎల్ రాహుల్ ఉంటే మనకి అక్కడి దాకే లూప్ ప్రింట్ అవ్వాలి. రిమైనింగ్ లూప్ అనేది మనకి ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే రిమైనింగ్ లూప్‌లో మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ పొజిషన్‌లోనే కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఓకే. సో, దట్ మీన్స్ బ్రేక్ ఇస్తామనమాట ఇక్కడ. ఓకే. సో, ఇందాక మనం ఈ బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేయకుండా మనకేమైంది అంతా ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే రన్ చేస్తున్నా. సీ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ 12 చూపిస్తుంది. సో, 12 ఉన్నప్పటికీ మనకి ఎంతవరకు ప్రింట్ అయింది? కేఎల్ రాహుల్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడి దాకా ప్రింట్ అయిందనమాట. ఓకేనా? ఎందుకంటే ఈ పొజిషన్‌లోనే మనకి కేఎల్ రాహుల్ అనే నేమ్ వచ్చేసింది. సో, దట్ మీన్స్ నో నీడ్ టు సెర్చ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. అదే లెట్స్ సే నేను కేఎల్ రాహుల్‌ని ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే. ఇక్కడ తీసేసి లెట్స్ సే మహమ్మద్ సిరాజ్ తర్వాత ఇచ్చాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సీ కేఎల్ రాహుల్ ఎక్కడిదాకా ఉన్నాడో అక్కడి దాకా ప్రింట్ అయింది. సో, ఈ నేమ్స్ అన్నీ ప్రింట్ అయినాయన్నమాట. ఓన్లీ మనకి స్కిప్ అయింది కులదీప్, శ్రేయస్ అయ్యర్. సో, ఈ 2 నేమ్స్ మనకు స్కిప్ అయినాయి. ఎందుకంటే మనకి ఇక్కడి దాకా కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఓకేనా? సో, ఇలా మనం ఏదైనా ఒక సెర్చ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆ లిస్ట్‌లో మనకు కావాల్సిన డేటా ఉందా? లేదా? సో, ఉంటే రెస్ట్ ఆఫ్ ద లూప్ అంటే మనం నో నీడ్ టు సెర్చ్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ డేటా అన్నమాట. సో, అందుకని మనం యాస్ సూన్ యాస్ మనకు కావాల్సిన డేటా ఫైండ్ ఔట్ చేయగానే మనం బయటకొచ్చేయాలి. సో, అలా బయటికి రావాలి అంటే మనం ఇలా బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అదే మనకి కేఎల్ రాహుల్ అనేది అసలు లేడు లిస్ట్‌లో. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాము, రన్ చేసినట్లయితే సీ మనకిక్కడ నంబర్ ఆఫ్ లిస్ట్ అనేది 11 ఉన్నారు. ఎందుకంటే మనం కేఎల్ రాహుల్‌ని రిమూవ్ చేసేసాం. సో, రిమూవ్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనేది ఇంతకుముందు 12 ఉన్నారు కదా! సో, ఇప్పుడు 11 ఉన్నాడు. అండ్ మనకి మొత్తం డేటా అంతా ప్రింట్ అయిందన్నమాట. బికాజ్ లిస్ట్ అనేది లిస్ట్‌లో మనకి కేఎల్ రాహుల్ అనే పర్సన్ అంటే ఆ నేమ్ అనేది లేదు కాబట్టి మనకి ఈ బ్రేక్ స్టేట్‌మెంట్ అంటే ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వల. సో, ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మనకి ఈ బ్రేక్ స్టేట్‌మెంట్‌లోకి కోడ్ వెళ్ళలేదనమాట. సో, ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయిందో మనకి ఈ బ్రేక్ అనేది కూడా మనకి పిక్చర్‌లోకి రాదు. సో, ఈ బోత్ స్టేట్‌మెంట్స్ మనకి ఆహ్, వర్క్ అవ్వవనమాట. ఎందుకనంటే కేఎల్ రాహుల్ అనే నేమ్ ఇక్కడ లేదు. సో, ఇలా మనం ఎప్పుడైనా కావాల్సిన డేటా ఉన్నప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద లూప్ నుండి ఎగ్జిట్ కావాలి అన్నప్పుడు మనం ఇలా బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేసుకుంటాం.
సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్స్ అనమాట. సో, ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కంటిన్యూ. సో, ఇది ఏంటి అనంటే బేసిక్‌గా మనం బ్రేక్‌లో ఏం చేసాము, లూప్‌ని ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యాక అక్కడి నుంచి లూప్‌లో నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఈ కంటిన్యూ ఏం చేస్తుందనంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యాక అంటే మనకి ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టిక్యులర్ ఇటరేషన్‌ని స్కిప్ జేసి కంటిన్యూ జేస్తుంది. లూప్‌లోంచి ఎగ్జిక్యూట్ అవ్వదనమాట ఇది. బట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టిక్యులర్ లూప్‌ని, ఆ లూప్‌లో ఉండే డేటాని స్కిప్ చేసేసి ఏం జేస్తుంది రిమైనింగ్ లూప్‌ని కంటిన్యూ జేస్తుందనమాట. అందుకే దాని యొక్క డెఫినిషన్ చూసినట్లయితే ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ఎ లూప్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ అనమాట. ఓకేనా? అంటే మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. సో, ఈ కేఎల్ రాహుల్‌ని మళ్ళీ మనం ఏం చేద్దాం టీమ్‌లోకి యాడ్ చేసామనమాట. సో, ఇక్కడ టీమ్‌లోకి యాడ్ చేసి సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇందాక బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. అంటే ఏంటి ఈ బ్రేక్ స్టేట్మెంట్‌లో మనకి ఎక్కడైతే బేసిక్‌గా మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వద్దు. అక్కడిదాకా లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అంటే, ఆ పర్టిక్యులర్ ఇటరేషన్‌లో ఏదైతే డేటా ఉంటుందో, ఆ డేటా అనేది స్కిప్ అయిపోయి, మనకి నెక్స్ట్ ఇటరేషన్ నుంచి కంటిన్యూ అయిపోతుందనమాట. ఓకేనా. సో, ఇఫ్ ప్లేయర్ ఈక్వల్ టు కేఎల్ రాహుల్ అంటే మనకి క్లేయల్ మనకి అంటే ఈ కేఎల్ రాహుల్ అనే నేమ్ ఈ లిస్ట్‌లో ఉంటే, సో, ఆ కేఎల్ రాహుల్ రీచ్ అయినప్పుడు లూప్ అనేది ఏ ఇటరేషన్‌లో ఉంటే, ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది మనకి స్కిప్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం కంటిన్యూ రాసి, ఇప్పుడు కోడ్ ప్రింట్ చేసినట్లయితే మనకిక్కడ కేఎల్ రాహుల్ స్కిప్ అవ్వలేదు. ప్రింట్ అయింది. ఈవెన్ దో మనం కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తే మనం బేసిక్‌గా మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కంటిన్యూ స్టేట్మెంట్ వర్క్ అవ్వాలనమాట. సో, కంటిన్యూ స్టేట్మెంట్ వర్క్ అయినప్పుడు ఏంటి? కేఎల్ రాహుల్ అనేది స్కిప్ అవ్వాలి. సో, ఇట్ షుడ్ నాట్ ప్రింట్. బట్ మనం కోడ్ రన్ చేసినప్పుడు మనకి ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది అనంటే, మనం ప్రింట్ ప్లేయర్ అంటే ఈ ప్రింట్ కమాండ్ అబోవ్ ద ఇఫ్ కండిషన్ రాసాం. సో, లూప్ రన్ అవుతుంది గదా! సో, ఫస్ట్ లూప్ విరాట్ కోహ్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్, శుభమ్ గిల్ తర్వాత కేఎల్ రాహుల్. అంటే కేఎల్ రాహుల్ దగ్గర ఇటరేషన్ స్టార్ట్ అయిందనమాట లెట్స్ సే. అప్పుడేమైతుంది ఇంకా ఈ ఇఫ్ కండిషన్ అంటే ఈ కంపారిజన్ అనేది జరగలేదు మనకి. జరగక ముందే మనం ప్రింట్ కమాండ్ రాసేసామనమాట. సో, రాసినప్పుడు ఏమవుద్ది సో, ఆ ఇటరేషన్‌లో కేఎల్ రాహుల్ అనే అనే వాల్యూ ఈ ప్లేయర్‌లో ఆల్రెడీ అసైన్ అయిపోయింది. అందుకని ఇక్కడ ప్రింట్ లైన్ నంబర్ 20లో మనకి ప్రింట్ కమాండ్ ప్రింట్ అయిపోయింది. సో, ప్రింట్ కమాండ్ ప్రింట్ అయ్యాక ఈ కండిషన్‌లోకి కోడ్ అనేది ఎళ్ళిందనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి మనం కంటిన్యూ స్టేట్మెంట్ రాసినప్పటికీ ఆ ప్రింట్ కమాండ్ ఆల్రెడీ ప్రింట్ చేసేసింది వాల్యూస్. సో, దానికి మనం ఏం చేస్తాము అనంటే ఆ ప్రింట్ కమాండ్‌ని తీసుకొని మనం సింపుల్‌గా ఆఫ్టర్ కంటిన్యూ స్టేట్మెంట్ దగ్గర పెట్టాలనమాట. సో, ఆ ప్రింట్ కమాండ్ కంటిన్యూ స్టేట్మెంట్ దగ్గర పెడితే ఏమైద్దంటే, ఇప్పుడు మనకి కోడ్ అనేది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మీరు ఒకసారి రిజల్ట్స్ చూసినట్లయితే అవుట్‌పుట్ మనకెక్కడ కూడా కేఎల్ రాహుల్ అనే నేమ్ కనపడలేదు. ఎందుకంటే స్కిప్ అయిపోయింది. బట్ మనకి స్టిల్ లిస్ట్‌లో 12 మెంబర్స్ ఉన్నారు. సో, ఇక్కడ కేఎల్ రాహుల్ అనే నేమ్ ఉంది. బట్ ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. బికాజ్ వి యూజ్డ్ కంటిన్యూ స్టేట్మెంట్ టు స్కిప్ ద పర్టిక్యులర్ ఇటరేషన్ అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ మెంబర్‌ని మనం అంటే ఆ మెంబర్ ఉంటాడు. ఆ డేటా నుంచి మనం రిమూవ్ చేయట్లేదు. బట్ అది ప్రింట్ అవ్వకూడదనమాట. ఆ పర్టిక్యులర్ డేటా అనేది ప్రింట్ అవ్వకూడదు. బట్ ఆ డేటా అనేది లిస్ట్‌లో అలాగే ఉంటది. ఓకేనా. అంటే జస్ట్ స్కిప్ చేయాలనమాట ఆ ఇటరేషన్‌ని. సో, అలాగా మనం ఆ ఇటరేషన్‌ని స్కిప్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. అలాగే లెట్స్ సే మనం ఒక 2 కంపారిజన్స్ ఇద్దాం. ఇప్పుడు 1 కంపారిజన్ ఇచ్చాం గదా! లెట్స్ సే దీన్నే మనం ఏం చేస్తాం ఆపరేటర్‌ని యూజ్ చేసి ఇక్కడ మనం లెట్స్ సే కులదీప్ యాదవ్ ఇద్దాం. సో, ఇప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఏమవ్వాలి? ఈ బోత్ నేమ్స్ మనకి ప్రింట్ అవ్వకూడదు. ఎందుకంటే బోత్ నేమ్స్ సాటిస్ఫై అయితే మనకి కంటిన్యూ స్టేట్మెంట్‌లోకి ఏమవ్వాలి? కోడ్ అనేది ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ స్కిప్ జేసి నెక్స్ట్ ఇటరేషన్‌కి మూవ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను కోడ్ రన్ చేశాను. సీ ఎక్కడ కూడా కేఎల్ రాహుల్ ప్రింట్ అవ్వలేదు. అలాగే కులదీప్ యాదవ్ కూడా మనకు ప్రింట్ అవ్వలేదనమాట. సో, అర్థమైంది కదా ఇప్పుడు. సో, మనం అక్కడ ఆ ఇటరేషన్‌ని స్కిప్ చేయాలన్నప్పుడు మనం ఇలా కంటిన్యూ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం థర్డ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో
ఉండే పాజ్ స్టేట్మెంట్‌ని డిస్కస్ చేద్దాం. ఇదైతే అసలు దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ బేసిక్‌లీ ఎ ప్లేస్ హోల్డర్ అనమాట. సో, దాని యొక్క డెఫినిషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ నల్ స్టేట్మెంట్ ఆర్ డూ నథింగ్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. ఇట్స్ జస్ట్ యాక్ట్స్ యాస్ ఎ ప్లేస్ హోల్డర్ వేర్ పైథాన్ ఎక్స్‌పెక్ట్స్ ఎ స్టేట్మెంట్ బట్ యూ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ కోడ్ యెట్. ఓకేనా? ఇదొక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక ప్లేస్ హోల్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ డిక్లేర్ చేసాం. బట్ డిక్లేర్ చేసాం. మనం ఏ కోడ్ రాయాల్సిన అవసరం లేదు ఆ టైంకి. మనం ఏం చేస్తాము, డిక్లేర్ చేసిన మెథడ్‌ని ఎంప్టీగా ఉంచకుండా ఈ పాస్ స్టేట్మెంట్‌ని గాని మెన్షన్ చేసినట్లయితే పైథాన్ అనేది ఆ కోడ్‌ని జస్ట్ అలా ప్రాపర్‌గా ఉంచుతుందనమాట. లేదు అంటే ఒక ఎర్రర్‌ని త్రో చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా చెప్తాను. మనం ఆల్రెడీ ఒక ఫర్ లూప్ చాలా సార్లు రాసాం. సో, ఇప్పుడు ఫర్ లూప్ రాసాం. ఓకే. ఫర్ లూప్ ప్లేయర్ ఇన్ టీమ్ సెలెక్టెడ్. ఓకేనా? ఇలా పెట్టా. ఇలా పెట్టి నేనేం చేశాను, రన్ చేశా. ఏమైంది? ఇంటెండెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఫర్ స్టేట్మెంట్ అని ఎర్రర్ త్రో చేసింది. సో, నేనిక్కడ ఫర్ లూప్ అనేది స్టార్ట్ చేశా. బట్ నాకు ప్రెజెంట్‌కి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లూప్ మెన్షన్ చేశానంతే. ఓకేనా? సో, నేను ఫ్యూచర్‌లో రాద్దాం అనుకుంటున్నాను కోడ్. ప్రెజెంట్‌కైతే రాయాల్సిన అవసరం లేదు నాకు. అప్పుడేం చేస్తాను, ఇలా మనం ఎంప్టీగా ఉంచితే ఇక్కడ ఏం చేస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ అనేది పాస్ చేస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ అనేది త్రో చేస్తుందనమాట. ఎందుకు అనంటే పైథాన్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ కోడ్ ఇన్ ద ఫర్ లూప్. ఓకేనా? సో, అప్పుడేం చేస్తాం మనం సింపుల్‌గా ఇలా పాస్ అని ఇచ్చాను. ఇప్పుడు పాస్ అని ఇచ్చి మనం రన్ చేసాం. అంతే. అక్కడేం అవ్వలేదనమాట. సో, ఈ పాస్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే యాక్ట్స్ యాస్ ఎ ప్లేస్ హోల్డర్ అనమాట. జస్ట్ లైక్ ఒక ఫ్యూచర్ పర్పస్ కోసం అంటే మనం ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా కోడ్ రాద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే మనం రాయట్లేదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఈ పాస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి. అలాగే లెట్స్ సే మనం ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ కండిషన్‌లో మనం ఏం చేసాము ఇందాక ప్లేయర్ ఈక్వల్ టు కేఎల్ రాహుల్ అని పెట్టాను. ఓకే. సో, కేఎల్ అండ్ రాహుల్‌ని పెట్టి ఏం చేయాలి? మనం ఇక్కడ ఏదో కండిషన్ రాయాలి కదా! కండిషన్ రాస్తేనే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ప్రాపర్‌గా డిక్లేర్ చేసినట్టు అవుతుంది. లేదు అని మళ్ళీ మనం కోడ్ రన్ చేసామనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది? ఇంటెండేషన్ ఎర్రర్‌ని త్రో చేస్తుందనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ఎక్స్‌పెక్టెడ్ అండ్ ఇంటెండెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ నంబర్ 21. సో, అదేం చెప్తుంది పైథాన్ మనకి? అరే బాబు! నువ్వు లైన్ నంబర్ 21లో ఇఫ్ కండిషన్ రాసావు. అంటే స్టార్ట్ చేసావు. సో, ఇఫ్ కండిషన్ రాసినప్పుడు అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే నేనేం జేయాలి అని నువ్వేం మెన్షన్ జేయలేదు. సో, మెన్షన్ సంథింగ్ అని మనకేం జేసింది ఎర్రర్ త్రో చేసిందనమాట. సో, మనం ఏం జేస్తాం ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయినా గూడా మనకి కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఇలా జస్ట్ పాస్ స్టేట్మెంట్‌ని గాని యాస్ ఎ ప్లేస్ హోల్డర్‌గా పెట్టినట్లయితే అప్పుడేం జేస్తుంది పైథాను కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకే. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకి అక్కడ ఏం చేయదు. అలాగే మనం ఈ పాస్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసినంత మాత్రాన కోడ్ అనేది బ్రేక్ అవ్వదు. అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ లాగా స్కిప్ అవ్వదు ఆ ఇటరేషన్. బ్రేక్ స్టేట్మెంట్ లాగా కోడ్ అనేది ఎగ్జిట్ అవ్వదనమాట లూప్ నుంచి. జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ అవుతుంది. సో, అలా మనం ఈ స్టేట్మెంట్స్ ఒక బ్రేక్ గాని, కంటిన్యూ స్టేట్మెంట్ గాని, పాస్ స్టేట్మెంట్ గాని, సో, ఈ 3 కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని మనం యూజ్ చేసి లూప్ యొక్క బిహేవియర్‌ని మనం చేంజ్ చేయొచ్చనమాట. సో, మనకు కావాల్సినప్పుడు మనం ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అలాగే మనకేదైనా పర్టిక్యులర్ ఇటరేషన్ అవసరం లేదు అన్నప్పుడు దాన్ని స్కిప్ చేయాలి అనంటే ఇలా కండిషన్స్ బేస్ చేసుకొని ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టిక్యులర్ ఇటరేషన్‌ని మనం స్కిప్ చేయడం గానీ, లేదా పర్టిక్యులర్ కండిషన్స్ అనేది మెన్షన్ చేసి, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఏ కోడ్ రాయాలో తెలీదు. అలాంటప్పుడు మనం ఒక ఫ్యూచర్ పర్పస్ కింద ఆ కండిషన్ అలాగే ఉంచాలి. బట్ కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఇలా పాస్ స్టేట్మెంట్‌ని గాని యూజ్ చేసుకున్నట్లయితే ఒక ప్లేస్ హోల్డర్‌గా యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, అలా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసుకొని మనం లూప్ స్టేట్మెంట్స్‌ని కంట్రోల్ చేయొచ్చనమాట. సో, మీకు ఇప్పటిదాకా చెప్పిన ఈ కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్
మీకు ఏదన్నా క్వెషన్స్ గానీ, డౌట్స్ గానీ ఉంటే ప్లీజ్ మెన్షన్ దోస్ ఇన్ కామెంట్ సెక్షన్. అలాగే మీకు ఈ వీడియో ఇప్పటిదాకా నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.